మన ఇండియాలో అతి పెద్ద దరిద్రమైనది ఏమిటంటే ఒక హిందూ నేను హిందూ అని చెప్పుకోవడానికి కూడా స్వేచ్ఛ ఉండదు. అదే ముస్లిమ్స్ గర్వంగా నేను ముస్లిం అని చెప్పుకుంటాడు. అదే క్రిస్టియన్స్ వాళ్ళు గర్వంగా నేను క్రిస్టియన్స్ అని గర్వంగా చెప్పుకుంటారు. హిందువులు మాత్రమే గర్వంగా నేను హిందూ అని చెప్పుకుంటే మాత్రం బీజేపీ సపోర్టర్ అయిపోతారు, లేదంటే అంధభక్తి అయిపోతారు. వై 100 మంది ముస్లిమ్స్ని కానీ 100 మంది క్రిస్టియన్స్ కానీ అడిగితే వాళ్ళందరూ చెప్పేది ఒకటే, మా దేవుడు మేము నమ్ముకుంటాం తప్పేముంది అంటారు. అదే హిందువుల్ని అడిగితే 100 మంది కూడా మా దేవుళ్ళు నమ్ముకుంటాం అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అన్న కూడా వాళ్ళందరినీ బీజేపీ సపోర్టర్ చేస్తారు, లేదంటే అంధభక్తి, లేదంటే సెక్యులరిజం అంటే. ఏం సెక్యులరిజం అంటే? హిందువులకు మాత్రమే సెక్యులరిజం ఉంటుందా? ఎందుకు క్రిస్టియన్స్కి ఉంటుంది, ఎందుకు ముస్లిమ్స్కి ఉంటుంది? 100 మంది ముస్లిమ్స్ని 100 మంది క్రిస్టియన్స్ అడుగు, ఎవరు సెక్యులరిజం ఒప్పుకోరు. వాళ్ళ దేవుడు వాళ్ళు పూజించుకుంటారు. వై నాట్ హిందూస్? హిందువులు మాత్రమే సెక్యులరిజం పాటించాలా? ఇది ఎక్కడ న్యాయం అండి? 80% హిందూస్ ఉన్న ఇండియాలో ఎందుకు సెక్యులర్గా ఉండాలి? హిందూ దేశం అని గర్వంగా చెప్పుకోవడానికి ఏం తప్పని ఉంది? వాళ్ళందరినీ బీజేపీ సపోర్ట్ అయిపోతారా? వాళ్ళందరూ అంధభక్తులు అయిపోతారా? నా దేవుడిని తిట్టినాడు అని చెప్పుకునే స్వేచ్ఛ కూడా ఉంటుందా? నా భారత మాతని ఇలా తిట్టినాడు అని చెప్పుకుంటే మాత్రం మేమంతా అంధభక్తులు అయిపోతాం, మేమంతా బీజేపీ సపోర్టర్లు అయిపోతాం. ఇదే ధైర్యంగా మీరు పోయి ముస్లిమ్స్ని కానీ క్రిస్టియన్స్ కానీ మీరందరూ సెక్యులర్గా మారిపోండి అని చెప్పగలరా? చెప్పలేరు. తొక్కిపెట్టి నారదీస్తారు వాళ్ళు. మా దేవుడిని నమ్ముకుని నీకేం సంబంధం రాదా అంటారు. ఇదే మన ఇండియాలో జరుగుతుండేది. కానీ దీని గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళందరినీ ముద్ర వేస్తారు అన్నమాట. అంధభక్తు లేదంటే బీజేపీ సపోర్టర్. హిందువులే ఎందుకు సెక్యులర్గా ఉండాలి? వాళ్ళ దేవుని వాళ్ళు నమ్ముకున్నారు, తప్పేముంది? ఇందులో తప్పేం లేదు. వాళ్ళ దేవుని వాళ్ళు నమ్ముకోవచ్చు. కానీ హిందువులు మాత్రం ఎందుకు నమ్మకూడదు? వాళ్ళకి వాళ్ళ దేవుడే ముఖ్యం. మనకి అంతే. హిందువులు మాకు మా దేవుడే ముఖ్యం. నా దేశాన్ని నా ధర్మాన్ని ఎవరు కాపాడుతారో వాళ్ళు మేము సపోర్ట్ చేస్తాం. దానిలో తప్పేముంది? నేను హిందువు అని చెప్పుకోవడానికి కూడా స్వేచ్ఛ ఉంటుందా ఇండియాలో?